నిజమైన అభివృద్ధిని రాష్ట్ర ప్రజలకు అందించగలిగే సత్తా ఉన్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు విజయవాడ వైఎస్ఆర్సీపీ లోక్సభ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో అసెంబ్లీ అభ్యర్థి సామినేని ఉదయభాను అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని పీవీపీ అన్నారు. 5 ఏళ్ల టీడీపీ పాలనలో సంక్షేమానికి దూరమైన ప్రజలకు జగన్ నాయకత్వంలో అసలైన అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని పీవీపీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగ్గయ్యపేటతో పాటు కృష్ణా జిల్లాలో ఉన్న అన్ని స్థానాల్ని గెలుస్తామని సామినేని ధీమా వ్యక్తం చేశారు. మన బిడ్డల భవిష్యత్తు అది 5 సంవత్సరాలు కాదు, కాబోయే 25 సంవత్సరాలు. దానికి ఒక విజన్ ఉండాలి. మనం కష్టపడేది, మన పొద్దున్న లేస్తే కష్టపడేది వాళ్ళ భవిష్యత్తు కోసం. వాళ్ళ చదివించడం కాదు, చదివిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు. విజయవాడలో కానీ జగ్గపేటలో కానీ రూరల్ మండలాల్లో అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. ఆ విద్యా సంస్థలు చదువుతున్నారు, తర్వాత వాళ్ళకు వచ్చే అవకాశాలు ఏమిటి, అది మనందరూ ఆలోచించుకోవాలి. ఇవాళ కాబోయే 3 వారాల్లో మనకి షార్ట్ టర్మ్ గోల్, మనకి ఇమీడియట్ గోల్ ఈ 3 వారాల యుద్ధం. ఆ యుద్ధంలో మీ అందరూ చేస్తే కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, భాను గారికి కానీ, నాకు కానీ నెక్స్ట్ 5 సంవత్సరాలు మీకోసం పనిచేసే అవకాశం రాదు. ఆ తర్వాత మిడ్ టర్మ్ గోల్, నెక్స్ట్ 5 సంవత్సరాలు ఏం చేయబోతున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ 25 సంవత్సరాల విజన్. జగన్మోహన్ రెడ్డి గారికి 25 సంవత్సరాల విజన్ ఉంది. 5 సంవత్సరాలు చేయడానికి నవరత్నాలు ప్రకటించారు. డోక్రా అప్పు రద్దు అన్నాడు, రద్దు కాలేదని చెప్పండి. బంగారం తాకట్టు పెట్టే బంగారం పొట్లాలు ఇస్తానని చెప్పాడు, అది జరగలేదని చెప్పండి. బాబు వస్తే జాబ్ అన్నాడు, జాబ్ లేదని చెప్పండి. 2000 రూపాయలు నిరుద్యోగ భత్తి ఇస్తాడు, అది చేయలేదని చెప్పండి. అన్నీ కూడా మోసాలు, దగ, అన్యాయం అని చెప్పండి. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే నవరత్నాల గురించి కూడా చెప్పండి అని చెప్పి మీ అందరికీ అప్పీల్ చేసుకుంటూ